రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ మల్కాజ్గిరి ఏసీపీ ఆఫీస్లో ఏసీపీ చక్రపాణి ఆధ్వర్యంలో గంజాయి పట్టివేత ప్రెస్ మీట్ జరిగింది. ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన లోక్నాథ్ ప్రధాన్ అనే వ్యక్తి నాచారంలోని కెమికల్ పరిశ్రమలో పనిచేస్తూ సులభంగా డబ్బు సంపాదనకు అలవాటు పడి అతని సొంత రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి తిరిగి హైదరాబాద్కు వస్తూ 2 కేజీల ఎండు గంజాయిని తీసుకువచ్చి ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేరే వ్యక్తులకు అమ్ముతుండగా ఉప్పల్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న గంజాయి స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో సిఐ ఎలక్షన్ రెడ్డి, డిఐ రామలింగారెడ్డి, సిఐలు మధు, చిరంజీవి మరియు పోలీసులు పాల్గొన్నారు. ఇంకొక థర్డ్ కేసు గాంజా పెడ్లర్ కేసు. ఇది మన ఇతని పేరు, అక్యూడ్ పేరు లోక్నాథ్ ప్రధాన్. వీడు నేటివ్ ఆఫ్ మనకు ఒరిస్సా స్టేట్. ఇతను గంజాం డిస్టిక్, ఒరిస్సా స్టేట్. ఇక్కడ మన దగ్గర నాచారంలో ఒక ట్యాబ్లెట్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, ట్యాబ్లెట్ ప్యాకింగ్ కంపెనీలో పనిచేస్తాడు ఇతను. అయితే ఇక్కడ ఉన్న ఈ డిమాండ్స్ చూసేసి వీడు మన ఒరిస్సా అతను కాబట్టి ఒరిస్సాకు వెళ్ళిండు. లాస్ట్ మంత్ ఒరిస్సాకు వెళ్ళి వస్తూ ఒక 2 కేజీల గాంజా తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చేసి ఇక్కడ సప్లై చేద్దామని తీసుకొని వచ్చిండు. అయితే మనకు ఉప్పల్ మన పోలీస్ స్టేషన్ మనకు కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ మీద మనకి దాన్ని ఇట్లా ఈ విధంగా తీసుకొచ్చేసి అమ్ముతున్నాడు ఇక్కడ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద మనము పట్టుకున్నాం. అతన్ని పట్టుకొని ఈరోజు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని అతన్ని రిమాండ్ చేసి పంపించడం జరుగుతుంది. అక్కడ ఒరిస్సాలో కూడా అతను వేరే వ్యక్తి దగ్గర కొనుక్కొని వచ్చిన చెప్తా ఉన్నాడు. అక్కడ చీప్గా దొరుకుతుందని. తర్వాత ఒక టీంను కూడా అక్కడ ఒరిస్సాకు పంపించేసి అతన్ని కూడా పట్టుకొని వచ్చి ఎవరైతే వ్యక్తి దగ్గర కొనుక్కొని వచ్చిండో అతన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి కేసులో రిమాండ్ చేయడం జరుగుతుంది తర్వాత.